వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు గురువుగారు ఓం స్వరూప్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. అయితే ఇప్పుడు చాలా మంది దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఎంత పూజించినా మాకు మంచి జరగట్లేదు అంటారు. మరి దేవుడి దగ్గరికి మంచిగా మనం దైవ మార్గానికి చేరాలంటే అసలైన భక్తి ఏంటి? ప్రజలు కోరికలు ఉండడం తప్పులేదు, కానీ అవి ఎలా నెరవేర్చుకోవాలనేటువంటి నిర్ణయమే కరెక్ట్గా తీసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక 100 ప్రదక్షిణాలు చేశామనుకో, కోరిక తీరుతుందంటే ప్రపంచం అంతా కూడాను ఆ ప్రదక్షిణాలలోనే ఉంటారు. అలా కాదు. అలాగే వాళ్ళకి శక్తికి మించినవి కోరుకోకూడదు. కోరిక మనం ఇది చేయగలుగుతాం సరే, వాళ్ళ స్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం, ఆలోచించుకోవడం చేయడం వల్ల ఈజీ అవుతుంది. తర్వాత ఈ యొక్క భగవంతుడు మనకి సాక్షిభూతంగా ఉంటాడు. మనం చేసిన వాటికి కర్మలకి మనమే అనుభవించాలి. భగవంతుడికి సంబంధం లేదు, ఇది క్లియర్. ఆయన బాధ్యత ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. నువ్వు ఏదడితే అది ఇస్తాడు, చెడు కూడా ఇస్తాడు, కానీ మనకే నష్టం. ఒక జన్మతో పోయేది 10 జన్మలు ఎత్తి మళ్ళీ అది తీర్చుకోవాల్సి వస్తుంది బాకీలు. భగవంతుడు ఎప్పుడు మనకు మంచి ఇస్తాడు, మంచి శక్తి ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి ప్రవర్తన, మంచి మార్గాన్ని చూపిస్తాడు. సందేహం లేదు ఇందులో. ఇక్కడ విశేషంగా మనకు పూర్వజన్మ అనేటువంటిది కంపల్సరీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పూర్వజన్మలో మిగిలిపోయినవి ఇప్పుడు చేయడానికి ఈ జన్మ, లేకపోతే అసలు జన్మలే లేవు. దాన్నే కారణ జన్మ. కారణం చేతే ఈ జన్మ వస్తుంది, లేకపోతే అవసరమే లేదు జన్మ. అంటే పూర్వజన్మలో మనం మిగిలిపోయిన కర్మల ఫలితం వల్ల ఈ జన్మ అనేది ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు కొన్ని మిగిలిపోతాయి కదా. ఇల్లు కడుతూ ఉన్నాం, సగం కట్టాం, అయిపోయింది. అది కంప్లీట్ చేయాలంటే పిల్లలు ఎవరో చేస్తారు, తండ్రి ఉంటే తండ్రి చేస్తాడు. అది దైనందిక జీవితంలో చూసే వ్యవహారం. ఆత్మ అలా కాదు, తనే మళ్ళీ జన్మెత్తాలి. అప్పుడు ఆ జన్మెత్తి ఏదో పేర్లు పెట్టుకొని ఏదో గర్భంలో పుట్టి అప్పుడు అవి తీర్చుకుంటాడు. అప్పుడు ఆ జ్ఞానం వాడికి పుట్టిన తర్వాత తల్లితో ఉండే ఆ యొక్క పేగు సంబంధం, ఫస్ట్ క్రై అంటాం కదా, అది ఉండదు కాబట్టి, కట్ అయిపోతుంది కాబట్టి పూర్వజన్మ అంతా మర్చిపోతాడు. అందుకనే ఈ ధ్యానం అనేటువంటి ఒక పద్ధతి. పూర్వీకులు నిన్ను నువ్వేంటో తెలుసుకో, అప్పుడు అది కరెక్ట్గా చేయగలుగుతావు, న్యాయం చేయగలుగుతావు, నిన్ను నువ్వు బాగుపరుచుకోగలుగుతావు, నువ్వు ఆ భగవంతుడికి ఇష్టడుగా మారతావు అనేటువంటిది మన పూర్వీకులు ఈ యొక్క సనాతన ధర్మంలో, సాంప్రదాయంలో ఓటి ఇవన్నీ పెట్టారు. నిజంగా దైవానికి నచ్చినట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని మెచ్చాలి అంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి? మన జీవితం అది కూడా చాలా తేలిక. ఆయనకి ఇష్టం అంటే అబద్ధాలు ఆడకూడదు, మంచి ప్రవర్తన. అసలు సాధ్యమేనంటారా? అవుతుంది, ఎందుకు కాదు. ఒక అబద్ధం ఆడామనుకో, ఆ పని అవుతుంది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి, మరి పాపం పెరుగుతుంది కదా. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. అంతెందుకు మన ఇళ్లలో కూడా పిల్లలు ఉంటారు, కాస్త జ్ఞానం వచ్చే 5-6 ఏళ్ల పిల్లలు అనుకో, మనం చెబితే వినడానికి ఆ స్థాయి, మరీ ఏమి అర్థం కాని స్థాయి వాళ్ళ గురించి కాదు. ఏదో చిన్న ఎవరో వచ్చారు, బెల్ కొడతారు, తండ్రి లోపల ఉంటాడు. ఆ లోపల డోర్లోంచే చూస్తాడు తండ్రి వచ్చిన వ్యక్తిని. ఆ తల్లి డబ్బులు ఇవ్వాలి, మరి లేవు ఆయన దగ్గర. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని. అందుకని బెటర్ నేను లేనని ఇంకో అబద్ధం చెప్పేస్తే అయిపోతుంది అని వస్తాడు. వీళ్ళు తలుపులు తీసే ముందరే వీడు తెలిసిపోయాడు కదా వచ్చేవారు ఎవరో, ఆల్రెడీ ట్రైన్ అప్ అయిపోతుంది. వెనకాలన్నా ముందున్నా వచ్చి అయినా మీ నాన్నగారు ఏరైనా అడుగుతారు, లేరని చెప్తాడు, వెళ్ళిపోతాడు అతను. ఎన్నిసార్లు చెప్తాడు ఇలా? ఓసారి 2 సార్లు. అది చెప్పేటప్పుడు అబద్ధం అని వాడికి డౌట్ వచ్చినా కష్టమే. ఆడడం వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులే మంచి చెప్పచ్చు, చెడు చెప్పచ్చు. మరి మంచి ఎందుకు చెప్పకూడదు తల్లిదండ్రులు? తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది.
ఈ రోజుల్లో పిల్లలంతా కూడాను మరి అమ్మ ఒక మంత్స్ బేబీ, 2 years బేబీకి అల్లరి చేస్తూ ఉంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్ ఇవ్వగానే ఆ బొమ్మలు అవి ఇవి రంగులు చూసుకుంటాడు, కామ్ అయిపోతాడు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఏవో ఫ్రెండ్స్తో మాట్లాడుతుందో ఏమన్నా పనులు ఉంటాయి కదా. అయితే ఆ పిల్లాడికి సెల్ ఫోన్ ఇస్తే ఊరుకుంటున్నాడనే ఉద్దేశంతో ఇస్తూ ఉంటుంది. ఆ అబ్బాయికి తెలీదు, అదొక అలవాటు అయిపోతుంది. పుట్టుకతోనే పిల్లలకి సెల్ ఫోను ఆటోమేటిక్గానే తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. దానివల్ల మంచి ఎక్కడ జరుగుతుంది? జరగదు. వీళ్ళ పని జరుగుతుంది, టెంపరీగా ఆ పిల్లాడితో ఇబ్బంది రాదు. కానీ పెరిగిన తర్వాత అది ఎడిక్ట్ అయిపోతారు. రకరకాల మరి సొసైటీలో అసాంఘికమైనటువంటి ఎన్నో చూపిస్తూ ఉంటారు. సెల్లులో రకరకాలు వస్తాయి. దానికి వాడు ఒకడు ఉండడానికి ఇష్టపడతాడు. పెద్దయిన తర్వాత ఇద్దరు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే ఇది తోడుందిగా, అన్నీ చూపిస్తూ ఉంటుంది. అందులో అదొక ప్రపంచంలో బతికేస్తూ ఉంటాడు. ఇది సరిగ్గా చదువుకోడు, ఫ్రెండ్స్ ఉండరు. ఉన్న ఫ్రెండ్స్ వాడికి ఇలాంటి వాళ్ళే. వాడు సెల్ ఫోన్ చూసేవాడైతే సరిపోతుంది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల నష్టమే కదా. సెల్ ఫోన్ ఇవ్వడం తప్పనే విషయం మనకి ఇక్కడ అర్థం అవుతుంది. దాని బదులు ఇంకో రకంగా వాడిని బుజ్జగించు, కాస్త ఏదైనా తినిపెట్టు, కాస్త జోలపాట పాడు, ఏదో ఒకటి చెయ్యొచ్చు. ఆ అమ్మాయికి కూడా టైం కావాలి కదా. ఆ పనులు ఉండొచ్చు, కొన్ని పనులు లేవని అనడం లేదు. కానీ ఈ ఇవ్వడం అనేటువంటిది అంత మంచి పద్ధతులు కావనేటువంటిది సమాజంలో చూస్తున్న దాన్ని బట్టి మరి మంచికి మాత్రం కాదు. చెడుని చిన్నప్పటి నుంచే వృక్షాన్ని పెంచినట్టుగా వాళ్ళని పెంపకంలో అదొక భాగంగా తయారైంది. అది దానివల్ల మన కుటుంబంలో పిల్లల్ని మనమే నష్టపరుచుకుంటాం. మంచి అలవాట్లు కావు. అయితే మనం ఇప్పుడు ఈ దైవభక్తికి కానీ దైవాన్ని చేరుకోవాలంటే కరెక్ట్ అయిన మార్గం ఏంటి? జీవన శైలి ఏంటి? ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు అన్నారు, ఓకే. అంటే ఎల్లవేళ అబద్ధం చెప్పకుండా ఒక డైలీ మనం ఒక రోజు తీసుకుంటే ఒక అబద్ధం చెప్పకుండా ఎవరైనా ఉంటారా ఒక డేలో? అంటే మీరు ప్రయత్నం చేస్తే ఉంటారు, ఉండగలరు. ఎందుకంటే అవసరమా? అక్కడ అబద్ధం చెప్పాల్సి వస్తుందన్నప్పుడు కూడా కామ్ ఉండండి. మీ నోటితో అబద్ధం ఆడగొద్దు. కొన్ని ఉంటాయి, నిజాలు చెప్పే ఉంటాయి, కామ్గుండే ఉంటాయి, కొన్ని చెప్పాల్సి వస్తాయి. ఇవన్నీ ఆ పరిస్థితిని బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అమ్మ వసపోసినట్టు అబద్ధం అలవాటు అయిపోయింది. ఎవరినన్నా నిజం చెప్పేవాళ్ళని వేళ మీద కూడా లెక్క పెట్టడం కష్టం. చెప్పేవాళ్ళు, చెప్పొద్దు నిజం అనేవాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు. అయితే అబద్ధాలు ఆడే వాళ్ళు దేవుడికి ఇష్టం లేదు అంటారా? ఓన్లీ అబద్ధాలే కాదు నాన్న, ఒకరికి సేవ, ఒక మనిషికి మంచి నేర్పించేటువంటిది, ఒక మనిషి మంచి కోరేటువంటిది, మంచి సాంగత్యము, మంచి ప్రవర్తన, మంచి భాష, ఇతరుల్ని బాధ పెట్టకపోవడం. నీ పని నువ్వు చేసుకో, సంపాదించుకో. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా. అసూయ పడకూడదు. మన దానాల్లో కూడా మరి అన్నదానం చేసాం, వస్త్రదానం చేసాం, బంగారం చేసాం, భూదానం, గోదానం అన్నీ చేసామంటారు. అసలు దానాలు చేయడానికి నేను చాలామందికి చెప్తూ ఉంటా, ఏమిటంటే నీ యొక్క కోపాన్ని దానం చెయ్యి. ఈ కోపం వల్ల మనకి నష్టాలు చాలా జరుగుతుంటాయి. తన కోపమే తన శత్రువు అని కూడా అంటాం కదా. కోపం దానం చేయి. అసూయను దానం చేయి. అసూయ పడకూడదు. వాడికి అంతుంది ఇంతుంది, నాతో పాటు పుట్టాడు, నేనేమో ఈ చిన్న ఉద్యోగం, వాడేమో కోటి సంపాదించాడు. అసూయ, గిల్టీగా ఫీల్ అవుతుంది. అదొద్దు. వాడికి పూర్వజన్మ సుకృతం ఉందేమో, కానీ నేను సంపాదించుకో. ఎవరొద్దన్నారు? కంపేర్ చేయకూడదు. కంపేర్ ఎందుకని చేస్తాం? ఎవరికి ఎవరు కంపేర్ చేయడానికి అది అంత పద్ధతి మంచిది కాదు. ఎంతమంది మరి ప్రైమ్ మినిస్టర్తో కంపేర్ చేయగలమా? చేయలేం కదా. అందుకని మన స్థాయిని బట్టి మనం కంపేర్ చేసుకోవాలి, మన జ్ఞానంతో ప్రవర్తించాలి. అందుకని ఇక్కడ విశేషంగా ఏంటంటే మనం ఇందాక చెప్పిన దానాల్లో కోపం దానం చేయమన్నాను, తర్వాత అసూయను దానం చేయాలి. కోపమైన దానం చేస్తారు కానీ అసూయ దానం చేయగలుగుతారా? అంటే దానం అంటే ఏంటంటే మైండ్లోంచి తీసేయమని అర్థం. నేచర్కి ఇచ్చేద్దాం. ఆ నేచర్కి ఇవ్వడం కూడా తప్పే ఒక రకంగా, ఎవరికి ఇవ్వడమైనా తప్పే. దానము అంటే తీసేయని అర్థం, డిలీట్. ఇంగ్లీష్లో డిలీట్ అంటాం కదా. ఆ కోపం ఇలాంటివన్నీ డిలీట్ చేయాలి.
చేసేస్తే మరి మంచి వ్యక్తిగా మారతాడు, పరిపూర్ణుడు అవుతాడు, వాడికి భగవంతుడు ఇష్టడు అవుతాడు. ఎందుకు మంచి అలవాట్లే. ఒకరికి అన్నం పెట్టాలి, అన్నదానం చేయ వద్దల్లా. కానీ ఎలాంటి అన్నదానం చేయాలంటే సోమరుల్ని చేసేసి ఏ పని చేయకుండా రోజు అన్నం పెడితే వాడు ఇంకేం పని చేస్తాడు? అలా కాదు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నదానం చేయి, గుడ్డలు లేని వాడికి గుడ్డలు దానం చేయి, చదువు లేని వాడికి చదువు దానం చేయి, తప్పులేదు. ఫీజు కట్టలేడేమో పాపం, నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర డబ్బులు అయితే అప్పు చేసి మాత్రం ఏ పనులు చేయొద్దు. అన్ని దానాలలో కన్నా శ్రేష్టమైన దానం ఏంటి? అన్ని దానాల్లో కంటే గొప్పది జ్ఞానము దానం చేయడం. జ్ఞానం అంటే తెలివితేటలు, ఒకరికి ఎలా బ్రతకాలి, ఏం ఆలోచించాలి, ఏది విచక్షణ జ్ఞానం అంటాం కదా. ఆ సరస్వతీదేవి తల్లి యొక్క కృప చేత జ్ఞానాన్ని ఎవడైతే గురువులు చదువును ధ్యానం చేస్తారు. దానం చేస్తామంటే ఫీజులు తీసుకుంటున్నారేమో ఇప్పుడు, అది కాదు. అంటే ఒకరి మనిషికి మంచి బ్రతుకు తెరువుకి ఇచ్చేటువంటి గొప్ప పని అది జ్ఞానము అంటాము. ఆ జ్ఞానాన్ని ఇవ్వడం చాలా గొప్పది. ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి దానికంటే గొప్పది ఏదీ లేదు. ఇతరులకి ప్రపంచం అంతా బాగుపడుతుంది, జ్ఞానవంతులు అవుతాయి. అజ్ఞానవంతుల్ని కూడా జ్ఞానవంతులు చేద్దాం, అది ఎంత గొప్పది. అవును, తన వల్ల తను బాగుపడుతుంది, చెందుతాడు, తన ఫ్యామిలీ బాగుంటుంది, జనరేషన్స్ కూడా బాగుంటాయి. మనమే కాదు, ఇంకా తరతరాలు వృద్ధిలోకి వస్తారు, ఇబ్బందులు ఉండవు. మంచి ఎప్పుడు మంచి ప్లస్ మంచి ఈజ్ ఈక్వల్ టు మహామంచి. ఇంకా అంతేగాని ఇంకా వేరే ఉండదు. చెడు మాత్రం చేస్తే అది చెడు ఎప్పుడు కూడా మనకి మంచి త్రోవ చూపించదు. ఏదన్నా అదో పాతాళానికి వెళ్ళిపోవడమే. ఒక తప్పు చేసిన వాడు ఇంకో తప్పు చేస్తాడు దీన్ని కప్పపుచ్చుకోవడానికి. తప్పు ఎందుకు చేయాలి అసలు? అవసరం అంటే ఏం అవసరం ఉంటుందమ్మా? ప్రాణం వస్తుంది, అబద్ధం ఆడితే ప్రాణం వస్తుందంటే ఆడు. ఎవరన్నా అబద్ధం ఆడితే ప్రాణం వస్తుంది అన్నారనుకో, ఓకే గ్రాంట్. వీడు ఆడంగానే ప్రాణం వస్తుందా? ప్రాణం పోదు, ప్రాణం రాదు. అలాంటప్పుడు మనం అలాంటి పనులు అవసరమా? గొప్ప కోసం ఎవరికో గొప్ప చూపించుకోవడం అవసరమా? కొత్త వాళ్ళకి ఎన్నిసార్లు అబద్ధం చెబుతాం, కొత్త వాళ్ళకి ఎన్నిసార్లు గొప్ప చెప్పుకుంటాం. పాత వాళ్ళకి అన్ని తెలుసుగా, ఎన్ని చెప్పినా అబద్ధం నిజం అన్ని తెలిసిపోతాయి. అందుకని ఈ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చెప్పుకోవడం మానేద్దాం, మన్ని మనం ఉద్ధరించుకుందాం, మనం సక్రమమైన మార్గంలో నడిపిద్దాం. అందరికీ బాగుంటుంది, మనకి బాగుంటుంది, జనరేషన్స్ బాగుంటాయి, దేశాలు బాగుపడతాయి, ప్రపంచం బాగుపడుతుంది. దేవుడికి ఇష్టమైన పనులు ఇవి. అంటే మెయిన్గా దానం చేయడం, అబద్ధాలు ఆడకపోవడం, ఎవరిని చూసి అసూయ పడకపోవడం, చేతనంతలో మనం సాయం చేయాలి తప్ప ఎవరికి నష్టం కలిగించకుండా ఉన్నప్పుడు దేవుడికి మనం మంచిగా ఇష్టలు అవుతాం. ఎందుకంటే ఆయనకి సత్యం ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన 4-5 మాటలు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టేవి లేవు ఇందులో. ఇప్పుడు అబద్ధమన్నా ఇబ్బందే, ఇంకేదన్నా డబ్బులు దొంగతనం కూడా చెడే కదా. దానివల్ల ఒకరిని హింస పెట్టడం అవుతుంది. ఆ డబ్బు మన దగ్గర ఉంటుందా? దొంగతనం చేస్తే ఆ క్షణం 5 రోజులు 10 రోజులు బాగుంటాం. జీవితాంతం సరిపడా దొంగతనం ఎవరు చేయరు. అంత డబ్బులు దోచుకోవడానికి ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. అదే తప్పు, చోరత్వం తప్పు. అవును, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని నీకు హక్కు లేదు కదా. నువ్వెవరివి? నువ్వు సంపాదించుకో అంటున్నాం కదా. ఒకరి సంపాదన మీద కన్ను పెట్టినా లాగినా దొంగతనము ఇలాంటివన్నీ తప్పు. ఈ సొసైటీలో అలాంటివి మంచి గుణాలు గురువులు తల్లిదండ్రులు నేర్పి వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని మంచి వ్యక్తులుగా తర్వాత తీర్చిదిద్దడమే కాదు, మంచి పొజిషన్స్లో కూడా మనం చూడగలుగుతాం. వాళ్ళు ఇతరులు కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. అమ్మ శుభం తల్లి.